మహా న్యూస్ టీవీ ఛానల్ కార్యాలయంపై దాడి చేసిన వారిని వెంటనే మహా న్యూస్ ఛానల్ దాడి చేసిన వారిని వెంటనే నిన్నటి రోజు హైదరాబాద్ నగరంలో మహా టీవీ కార్యాలయంపై టిఆర్ఎస్ కార్యకర్తలు నేతలు దూరి అతి దారుణంగా అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ను ధ్వంసం చేయడం, అక్కడ ఉన్నటువంటి కార్లను ధ్వంసం చేయడం, మొత్తం కార్యాలయంలో విధ్వంసం సృష్టించినటువంటి సంఘటన ఈ రోజు రాష్ట్ర ప్రజలకందరికీ కూడా ఇది మొత్తం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు, అన్ని ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం. గత కొద్ది రోజులుగా ఫోన్ ట్యాపింగ్ పైన మహా టీవీ ఛానల్ చాలా మంచిగా సమగ్ర కథనాల ప్రచారం చేస్తోంది. ఇంకేమన్నా అభ్యంతరాలుంటే చెప్పాల్సినటువంటి విధానం ఇది కాదు. మీరు మగవాళ్ళు అయితే కూర్చొని అదే ఛానల్లో మహా టీవీ ఛానల్లో డిబేట్ లో మాట్లాడండి, వివరణ ఇవ్వండి, మీరు కాదని మీ సచీలతను నిరూపించుకోండి. అంతేగాని ఏదో పిరికి పందల్లాగా వచ్చి ఒక ఛానల్ టీవీ పైన దాడి చేసి విధ్వంసం సృష్టించినంత మాత్రాన మీడియా గొంతును నొక్కలేరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏ దేశ చరిత్ర తీసుకున్నా ప్రపంచంలో ప్రజాస్వామ్యం బతకాలంటే మీడియాకు స్వేచ్ఛ ఉండాలి. ఆ మీడియా స్వేచ్ఛను హరించి ఈ రోజు మీరు పబ్బం గడుపుకోవాలంటే ఇది దుర్మార్గమైనటువంటి చర్య. పాలక పక్షాలు ఒకటే గుర్తుండి పెట్టుకోండి, ఇలాంటి వాటిపైన కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉండాలి. ఇలాంటి మరీ పునరావృతం కాకుండా మహా టీవీ జరిగినటువంటి ఛానల్ పై జరిగినటువంటి దౌర్జన్యం మరి ఏ ఇతర ఛానల్ పైన, పత్రికా కార్యాలయాల పైన, పత్రికా ప్రతినిధుల పైన జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండాలి. అది వదిలేసి మీ మీద మేము మంచిగా రాసినప్పుడు ఒకటేది, అదే విధంగా మీరు చేసినటువంటి తప్పులు ఎత్తు చూసినప్పుడు దాడులకు దిగడం అనేది ఇది పిరికి పందుల చర్యగా మేము అభివర్ణిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరం ఉన్నది. వెంటనే నిందితుల్ని కఠినంగా శిక్షించి అరెస్ట్ చేయాలా. లేని పక్షంలో ఉభయ రాష్ట్రాల్లోనూ పత్రికా ప్రతినిధులు అందరినీ కలుపుకొని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రాష్ట్రం హైదరాబాద్ నగరంలో మహా టీవీ ఛానల్ పైన దాడికి పాల్పడినారు. వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మహా టీవీ మంచి కథనాలతో అగ్రగామిగా ఉన్న నేపథ్యంలో మంచి కథనాలు రాసేటువంటి ఛానల్ పైన, పేపర్ల పైన దాడులు చేపట్టడం న్యాయమైన చర్యగా మేము అభివర్ణిస్తున్నాం. ఇలాంటి దాడులు పునరావృతమైతే భాషా ప్రయుక్త రాష్ట్రంలోనే అందరూ జర్నలిస్టులు కూడా ఐక్యంగా మహా పోరాటానికి కూడా సిద్ధపడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రోజు హైదరాబాద్ లో మహా న్యూస్ కార్యాలయం పైన టిఆర్ఎస్ నేతలు అందరూ వచ్చి దాడి చేశారు. ఇది పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించే అంశము. ఇలాంటి వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఏదైనా కథనాలు ప్రచురిస్తే దాన్ని సహించలేని నాయకులు ఇక రాష్ట్రాన్ని ఏం పాలిస్తారో అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా జనం మీద ఉంది. కాబట్టి ఈ ఘటనని ఫెడరేషన్ తరఫున తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. 24 గంటలు గడుస్తున్నప్పటికీ ఇంకా అరెస్ట్ చేయలేదు. ఒకవేళ చేసిన దాని సంగతి బయట కూడా చూస్తున్నారు. వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము పత్రికా విన్నవిస్తున్నాం.